ఎయిర్టెల్ యూజర్స్ మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్యా మాకు ఎయిర్టెల్లో 299 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ ఏం వస్తాయి, ఈ ప్లాన్ గురించి మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు 299 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ ఏం వస్తాయి, ఈ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ 299 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే, ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ 28 రోజులు మీరు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ఈ 28 రోజులు మీరు ప్రతిరోజు 1 GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. ఈ 28 రోజులు మీరు ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. 5G స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం అన్లిమిటెడ్ 5G డేటాని ఈ ప్యాక్లో మీకు ప్రొవైడ్ చేయడం లేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏం రావు ఈ ప్యాక్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 299 రీఛార్జ్ ప్లాన్ని ఓన్లీ స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. ప్రతిరోజు మాకు ఈ 28 డేస్ 1 GB డేటా చాలు అనుకునే యూజర్స్ మాత్రమే ఈ 299 రీఛార్జ్ చేసుకోండి. కీప్యాడ్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఈ రీఛార్జ్ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవద్దు, ఎందుకంటే మీరు మనీ లాస్ అవుతారు కాబట్టి 199 పెట్టి రీఛార్జ్ చేసుకోండి. కీప్యాడ్ మొబైల్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు 199 పెట్టి రీఛార్జ్ చేసుకోండి. 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. 299 రీఛార్జ్ ప్లాన్ గురించి అర్థమైంది కండి. ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.